పాకాల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో అన్నదాత సుఖీభావ పథకం 3వ విడతను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమం 3వ విడతను పులివర్తి నాని ప్రారంభించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. సంక్షేమ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా కన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాకాలపట్నంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో అన్నదాత సుఖీభావ పథకాన్ని 3వ విడతను ప్రారంభించారు పులివర్తి నాని. రైతులకు చెప్పిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులను ఆదుకునే విధంగా అన్నదాత సుఖీభావ పథకంలో ఒక రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా నగదును ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా 26,062 మంది రైతులకు 3 విడతలుగా 50,50,00,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, అగ్రికల్చరల్ అధికారులు, సింగిల్ విండో చైర్మన్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మూడవ విడత ఈ రోజు జరుగుతుంది. కానీ మరి కాసేపట్లో టీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల్ని మన 3 months ముందు మన చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలంలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ. దానిలో భాగంగా ఈరోజు 3వ విడత మన పాకాల మండలం నియోజకవర్గం తరఫున పాకాల మండలంలో కూడా ఈరోజు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర పార్టీ అనుసరించి అక్కడ పిఎం కిసాన్ కింద మోడీ గారు 5 o'clock మన ప్రధానమంత్రి గారు 5 గంటలకు స్టార్ట్ చేస్తారు. దానికి అనుగుణంగా కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పించి వేరే మనం లేట్గా పెట్టుకోవాల్సింది లేదు. ఆ షెడ్యూల్ ప్రకారం మన పెద్ద సీఎం గారు కూడా ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు. ఇప్పుడే జస్ట్ మనకు సంబంధించిన ఏడీ గారు కూడా ఎవరెవరి అకౌంట్లో ఎంత పడింది కూడా పాకాల మండలానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సుమారు అన్ని పంచాయతీలు చేరి సుమారు 4,602 మందికి గాను 1,92,00,000 రూపాయలు సుమారు కూడా ఈ మండలంలో పడటం జరిగింది. అది కూడా ఆన్లైన్లో ఇప్పుడే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఎంచుకుంటే ఎలక్షన్ అప్పుడు మనం ప్రామిస్ చేయడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాల్లో ఒకటి అయినటువంటి అన్నదాత సుఖీభవ. ఆ అన్నదాత సుఖీభవలో భాగంగా మొదటి విడత పిఎం కిసాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 రూపాయలకి మనం 14,000 వేసి 20,000 రూపాయలుగా సంవత్సరానికి ఇస్తానని కూడా మన పెద్దయ్య గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కలిసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మొదటి విడత పిఎం కిసాన్ కింద 2,000 ఇచ్చారు. దానికి ఆనుకొని మనం 5,000 ఇవ్వడం జరిగింది. రెండోసారి 2,000 రూపాయలు పిఎం కిసాన్ కింద మదురైలో మనకి మోడీ గారు ఇస్తే దాన్ని అనుసరించి మళ్ళీ 5,000 రూపాయలు రెండో విడత ఇవ్వడం జరిగింది. ఈ రోజు మళ్ళీ మోడీ గారు ఇప్పుడు 5 o'clockకి మళ్ళీ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఇంకో 2,000 మన దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభావలో భాగంగా మనకి 4,000 కలిపి ఈరోజు 6,000 రూపాయలు మన అకౌంట్లో వేశారు. అంటే చెప్పిన విధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో 14 ఆ రోజు వైసీపీ ప్రభుత్వం 12,500 ఇస్తానని చెప్పి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6,000 రూపాయలు ఇచ్చారు. కానీ 6,000కి 1,500 7,500 అది కూడా 3 విడతలు ఇచ్చారు. చెప్పిన ప్రకారం డిఎస్సి సుమారు 16,800 మందికి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. సుమారు ఇప్పుడే గత కొన్నేళ్ళ నుంచి ఉన్నటువంటి 300 మందికి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లు ఇప్పుడే మన లోకేష్ గారు క్లీన్ చేశారు. వాళ్ళు కూడా ఏఎస్ఐలుగా అదేవిధంగా దాని తర్వాత మన పెన్షన్లు చెప్పిన ప్రకారం 3,000 నుంచి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు చేశారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందులుంటే అందరికి 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద మనందరికీ మహిళా సోదరులు ఎక్కడ పోయినా బస్సు నిలిపితే ఆర్టీ బస్సు అంటే కుప్పం టు ఇచ్చాపురం వరకు ఎక్కడ పోయినా ఈ రోజు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదే గ్యాస్ సిలిండర్లు 3 దీపం పథకం కింద ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ కూడా రావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలే కాకుండా బీసీ సోదరులకు ఉండొచ్చు, ఎస్సీ సోదరులకు ఉండొచ్చు, ఎస్టీ సోదరులకు ఉండొచ్చు, ఓసీ సోదరులకు వివిధ కార్పొరేషన్ ద్వారా కూడా అన్ని కూడా ఈ రోజు అందిస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు రైతు సోదరులు గుర్తించుకోవాలి. ఇంకా రైతులకు ముఖ్యంగా నేర్చుకుంటే మీరు చూసుంటారు ఈ 6 నెలల్లో ఎన్ని పథకాలు ఇచ్చారో. ఎరువుల కొరత లేకుండా ఈరోజు మన నియోజకవర్గానికి నేను అడిగిన వెంటనే ఏడీ గారు ఉండొచ్చు, జేడీ గారు ఉండొచ్చు, చెప్పిన ప్రకారం కూడా మనం అనుకునే దానికంటే కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. మనకి గతంలో వీళ్ళు చెక్ చేసిన ప్రకారం ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ 6 మండలాలకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీస్ తీసుకున్న ప్రకారం వెతుకుంటే ఇంటింటి 25,272 బస్తాలు కావాలి. కానీ ఎక్కడ పోయినా ఏ మండలం పోయినా మాకు కావాలంటే
మన జేడీ గారికి అదేవిధంగా అచ్చెన్నాయుడుతో మాట్లాడి జేడీ గారికి అదేవిధంగా ఏడీ గారికి కూడా చెప్పి సుమారు 37,164 బస్తాలు ఇచ్చాం. ఇంకా ఈ రోజు కూడా ఆర్తి బరువులు కొడుతుంది. దీనికి కారణం ఏమంటే మన రైతు సోదరులు వరి పంటే కాకుండా పాడికి సంబంధించిన పాడి పరిశ్రమకు సంబంధించిన కొన్ని చొప్ప కూడా వాడుతూ ఉన్నారు. దానివల్ల కూడా దీనికి కొంచెం ఎక్కువ కొరత వస్తాను తప్పించి వరి పంటకి కొరత ఎక్కడ లే. ఇది ఒకటే ప్రాబ్లం. దాన్ని కూడా నేను ఇక్కడే స్టేజ్ పైన ఏడీ గారికి కూడా చెప్తున్నా సార్, మా 6 మండలాల్లో వేరే పరిశ్రమలు ఇక్కడ లేదు. చంద్రగిరి నియోజకవర్గం పేరుకి వచ్చి పారిశ్రామిక బాగుంది, దీనికి భౌగోళికం బాగుంది అంటారు కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ లేదు. ఉండేది రైతులంతా కూడా పాడి పైన కానీ మన అదేవిధంగా డైరీ పైన కానీ దీనిపైన ఎక్కువ ఆధారపడతారు. కాబట్టి మిగిలిన నియోజకవర్గాలతో చూడకుండా మా నియోజకవర్గానికి ఎరువులు కానీ రైతులకు సంబంధించి ఎటువంటిది కానీ మాకు డబుల్ కోట్ ఇవ్వాలని కూడా ఏడీ గారికి ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇది కాకుండా కవర్ కాకుండా ఇటువంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరించి మళ్ళా విడుదల వచ్చేది చూస్తాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతే రాజు, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనే నినాదంతో రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మన పాకాల మండలం రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన మండలంలో 5,029 మంది లబ్ధిదారులకు గాను 2,98,00,000 రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇప్పుడు వ్యవసాయ అధికారిని గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రూట్ కవర్స్ని అందరూ కూడా వినియోగించుకొని ఫ్రూట్ కవర్స్ కడితే క్వాలిటీ ఫ్రూట్ ఏ విధంగా వస్తుంది, లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది అందరూ అవగాహన కల్పించుకొని ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరు.